జీవీఎంసీ జోన్ 6 పిఎం పాలెంలో ఉన్నటువంటి మిదిలాపూర్ వడా లేఅవుట్ ఏదైతే ఉందో ఇక్కడైతే మాత్రం యథేచ్ఛగా కూడాని ఇటు జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది లక్షల్లో కాసులు దండుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానికి నిదర్శనం ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు ఏవైతే కట్టడాలు ఉన్నాయో అక్రమ కట్టడాలు అపార్ట్మెంట్లు సెల్లారు ఫ్లోర్లతో కూడా నిర్మించే పరిస్థితి ఉంది. అయితే ఈ రోడ్లోనే ఎక్కడ సెల్లార్కి పర్మిషన్ లేదు, ఓన్లీ స్టిల్ ఫ్లోర్కి మాత్రమే పర్మిషన్ ఉంది. స్టిల్ ఫ్లోర్ ప్లాన్ పర్మిషన్ తీసుకొని అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా కూడా యథేచ్ఛగా కూడా ఈ అక్రమార్కులు మొత్తం యథేచ్ఛగా అక్రమ కట్టడాలు కడుతున్నప్పుడు కూడా జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఎవరు కూడా నోరు మీద పెట్టలేదు. ఇటు సీసీపీ కానీ జీవీఎంసీ కమిషనర్ దృష్టికి కూడా ఇవి రోజుకి కూడా అనేక వార్తలు వెళ్ళినప్పటికీ కూడా ఎవరో దీనిపై నోరు మీదపై పరిస్థితి కూడా కనిపించట్లేదు. ప్రధానంగా చూసుకున్నట్టయితే జీవీఎంసీ కమిషనర్ ఎవరైతే సంపత్ కుమార్ ఉన్నారో వీటన్నిటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పడమే కానీ అది కేవలం నోటి మాట వరకే పరిమితం అవుతుంది, కానీ ఎక్కడ చర్యలు తీసుకున్న పాపాలు పోలేదు. గత కమిషనర్ సాయికాంత్ వర్మ ఉండేటప్పుడు ఏదైతే ఈ యొక్క అక్రమ నిర్మాణాలన్నీ కూడా రూపుదిద్దుకున్నాయో ఇప్పుడు యథేచ్ఛగా కూడా సంపత్ కుమార్ కూడా దీనికి కొమ్ము కాస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇటువంటి అక్రమార్కులపైన వెంటనే చర్యలు తీసుకొని ఇటు ఈ యొక్క అక్రమ కట్టడాలని అరికట్టాలి. ప్రభుత్వ ఖజానాకి భారీ గండి కొడుతున్నారు కాబట్టి ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. వెంటనే ఇటువంటి నిర్మాణాలను తొలగించాలని ప్రతి ఒక్కరు వేడుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సునీల్తో బాలకృష్ణ, ఏపీ టుడే న్యూస్, వైజాగ్.